2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. అయితే ఈ మధ్య కాలంలో మనము చాలా బ్రేకప్స్ కావచ్చు, చాలా డివోర్సెస్ కావచ్చు, ఒక మనిషికి ఇంకొక మనిషికి పడకపోవడం, ఎస్పెషల్లీ క్రైమ్ రేట్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య భార్యని భర్త చంపుకోవడం, భర్తని భార్య చంపుకోవడం. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి? చాలా సింపుల్ థింగ్స్. ఆ సింపుల్ థింగ్స్ని మనం రెక్టిఫై చేసుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పడానికి వచ్చారు. 15 years నుంచి తను సైకాలజీ కౌన్సిలర్ అండ్ అలాగే ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ విజయ పెద్దిన గారు. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్. అండ్ ఈ పాడ్కాస్ట్ కంపల్సరీ ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ చూడాలి, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి లైఫ్ చేంజింగ్ ఫర్ దెమ్. హలో విజయ గారు, నమస్తే. నమస్తే లాస్యా. ఎలా ఉన్నారు? యా, ఆల్ గుడ్. మ్యామ్, భార్యాభర్త మధ్య ఏదైనా సమస్య వచ్చినా, గొడవ వచ్చినా కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతుంది. బట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ కూడా మారుతాయి అంటారు. ముందులాగా వాళ్ళు ప్రేమలో పడతారా మళ్ళీ? యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవటం ఎలా అనేది కౌన్సిలర్ దగ్గరికి వస్తే తెలుస్తుంది. ఎందుకంటే కూర్చుని మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. ఫస్ట్ థింగ్, కూర్చుని మాట్లాడుకోలేకపోతారు. కూర్చుని మాట్లాడుకోవటం స్టార్ట్ చేస్తే అది గొడవ అవుతుంది. అదే కదా ప్రాబ్లం. సో ఎలా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నది తెలుస్తుంది. ఒకటి, ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ వాట్ యూ సే, ఇట్స్ హౌ యూ సే. సో ఇవి తెలుస్తాయి. ఇంకొకటి, కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే తెలిసేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్, ఇట్స్ అబౌట్ అస్. ఎందుకంటే నీ వల్లే ఇదిలా అవుతుంది, నువ్వు చేయబట్టే ఇదిలా అయింది అంటే మిస్టేక్స్ అన్నీ ఎదుటి వ్యక్తి వల్లే మన రిలేషన్షిప్లో గొడవలు అవుతున్నాయి అనుకుంటూ ఉంటాం. ఎవరికి వాళ్ళం నాదేం తప్పులేదు అనుకుంటాం ఆబ్వియస్గా. ఇంకొకటి, ద మోస్ట్ అంటే కోర్ థింగ్ ఈజ్ వి లిజన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అది వ్యక్తపరచడానికి కానీ, వాళ్ళు చెప్తే వినటానికి కానీ, దట్టు వితౌట్ జడ్జ్మెంట్. సో మనం వినేటప్పుడు జనరల్గా వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా సరే, భార్యకి భర్త చెప్పినా, భర్తకు భార్య చెప్పినా, పేరెంట్స్కి చెప్పినా, ఫ్రెండ్స్కి చెప్పినా, ఇమీడియట్లీ దే విల్ జంప్ టు గివ్ సొల్యూషన్స్. సో కౌన్సిలర్ అనేవాళ్ళు దే విల్ ట్రై టు ఎంపథైజ్ అండ్ జస్ట్ లిజన్ వితౌట్ జడ్జింగ్. తప్ప రైటా అనేది కాకుండా. అందుకని కౌన్సిలింగ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఏదో మేము పరిష్కారాలు చెప్పేసి సొల్యూషన్స్ ఇస్తామనేది కాదు అసలు. ఇట్స్ జస్ట్ విల్ గెట్ దెమ్ టు సీ ద రియాలిటీ. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు సిల్లీ రీజన్స్కి గొడవపడి విడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సిల్లీగా అనిపించవచ్చు, గురక పెట్టాడనో, లేకపోతే వంట చేయట్లేదనో, ఇంట్లో ఎప్పుడు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడుతున్నారనో. సో ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ అనేవి ఎంత సీరియస్ సిచ్యుయేషన్స్కి లీడ్ అవుతున్నాయి అండ్ నిజంగానే జరుగుతున్నాయి ఇవన్నీ? యా, జరుగుతున్నాయండి. మీ దాకా వచ్చాయి ఇలాంటివి సిల్లీ కేసెస్? సిల్లీ అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన సిల్లీ కాదేమో, సంథింగ్ సిల్లీ అని మనకు అనిపిస్తాయి. వాళ్ళకి అది పెద్ద అంటే పెనుభూతంలాగా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఈజ్, లవ్లో ఉన్నప్పుడు లవ్ అంటే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ టర్న్స్ టు మ్యారేజ్, అంటే లవ్ మ్యారేజ్ గురించే చెప్పట్లా నేను. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్లో అయినా ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ లవ్ అనేది, ఆ హనీమూన్ ఫేజ్ కానీ, లేకపోతే పెళ్ళికి ముందు మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు ఒకప్పుడు అంటే, ఇప్పుడు మా అమ్మాళ్ళప్పుడు అంటే పెళ్లి చూపులు ఊరికే ఫార్మాలిటీ అన్నట్టు ఉండేది, అంతా ఫిక్స్ అయిపోయి ఊరికే అన్నట్టు ఉండేది. ఇప్పుడు పెళ్ళికి అంటే పెళ్ళి అనుకోవటానికి పెళ్ళికి మధ్య ఎంతో కొంత గ్యాప్ వచ్చి పిల్లలు మాట్లాడుకుంటున్నారు, అమ్మాయి అబ్బాయి. సో ఆ ఫేజ్లో ఉన్న అండర్స్టాండింగ్ అండ్ ఎమోషన్ అండ్ లవ్కి పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళికి లవ్తో పాటు రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇవి తీసుకోనప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు ఇంకొకళ్ళు బాగా బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అవి ద హ్యూజ్ గ్యాప్, రైట్? ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి, అంటే అది రియల్గా అవుతుందా లేదా అన్నదానికి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అబ్బాయి వాళ్ళ ఆవిడ చక్కగా 2-3 రకాలు కుక్ చేయాలి రోజు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కుకింగ్ ఇంట్లో చేయాలి, హెల్దీగా తినాలి అనుకుని ఒకళ్ళు అనుకోవచ్చు. ఒకళ్ళు పట్టించుకోకుండా నాకంత ఇది లేదు, నేను వర్క్ చేస్తున్నాను, సో
ఏదో చేసేసాం అన్నట్టు చేసి ఒక పూట మీరు అన్నట్టు స్విగ్గీయో జొమాటో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిలయింగ్ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఇట్ బికమ్స్ ఎన్ ఇష్యూ. బట్ దానికి సొల్యూషన్ లేదా అంటే ఉంటుంది. స్విగ్గీ జొమాటోల గురించే విడిపోక్కర్లేదు. స్విగ్గీ జొమాటోది మాట్లాడుకోవటం మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళతారన్న దాన్ని బట్టి విడిపోతారు. ఓన్లీ స్విగ్గీ వల్ల విడిపోరు. ఓకే ఓకే. విషయం అది. స్విగ్గీ దగ్గర మొదలుపెట్టి Hmm. ఎక్కడో దాకా ఎక్కడో దాకా వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇట్ బికమ్స్ ప్యాటర్న్ ఆల్వేస్. మొదలుపెట్టిన దగ్గర ఉండలేకపోవటం, దేని గురించి ప్రాబ్లమో అక్కడతో ఆగలేకపోవటం, ఇవి ప్రాబ్లమ్స్ అవుతాయి. హ్యావింగ్ అ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, హ్యావింగ్ అ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్. వేర్ ఇట్ ఈస్ లీడింగ్. ఎగ్జాక్ట్లీ. హౌ టు డూ దట్, హౌ టు ఫైట్ ఫేర్. ఇన్ఫ్యాక్ట్ అది తెలిస్తే కాన్ఫ్లిక్ట్స్, ఫైట్స్ కూడా బెటర్ అండర్స్టాండింగ్కి అంటే లీడ్ చేస్తాయి. మ్యామ్ నిజంగానే ప్రేమ కొంతకాలమే బాగుంటుందా? ప్రేమ అనేది ఎంతకాలమైనా బాగుంటుందండి. కాకపోతే ప్రేమ అనేది మనకి ప్రతిరోజు ఆ ప్రేమ పూరితమైన ఫీలింగ్స్తో మనం ఉండాలి మన పార్ట్నర్ మీద అనేది ఏం ఉండదు. అది అండర్లైన్గా ఉంటుంది. మీరు అతడు సినిమా చూసారా? అవును. మహేష్ బాబు, త్రిష ఏం చెప్తాడు, వెన్నెల రోజు ఉంటుంది బట్ మనం ఎప్పుడో మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అలాగే ప్రేమ అనేది అండర్లైన్గా ఉంటుంది. అది ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు, ఎలా ఇద్దరు ఒకళ్ళ ప్రేమని ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు అనేది. అండ్ ఇంకొకటి, ప్రేమ ఉంది అని ఎలా అంటే ప్రేమ ఫీలింగ్ లేని రోజు కూడా హౌ యూ చూస్ టు షో దట్ లవ్, ఇది చాలా ఇంపార్టెంట్ కానీ కష్టం. ఎందుకంటే మనకి ప్రేమగా అనిపించని రోజు కూడా మన ఎదుటి వ్యక్తికి మన ప్రేమ మనం చూపించగలుగుతున్నామా, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లస్ ఇంకొకటి, మన దగ్గర ఏదైనా సరే చాలా ఉంది, నా దగ్గర ఇప్పుడు బ్యాగ్లో 10,000 ఉందనుకుందాం, బట్ నేను ఏ అవసరానికి తీకపోతున్నా, ఎక్కడికి వెళ్తున్నా దాన్ని అంటే అవసరమైనప్పుడు ఇవ్వకపోతున్నా, ఏం చేస్తున్నా ఊరికే బ్యాగ్ తీసుకొస్తారు ఆవిడ, అందులో ఏం లేవేమో అనుకుంటారు మీరు. అవునా? అవసరానికి తీస్తూ, ఓకే నీ అవసరం గమనించి ఇస్తూ, నీకు అవసరమైనప్పుడు అడుగు, నా దగ్గర ఉంది అని చెప్తూ ఉంటే కదా మీకు తెలిసేది. ఆవిడ దగ్గర ఉన్నాయి, ఇస్తారు, ఇస్తున్నారు, అడిగితే కూడా ఇవ్వగలరు అనేది అప్పుడే కదా. ఏమీ లేకుండా నేనేం మాట్లాడకుండా లాస్య అడిగినప్పుడు చూద్దాంలే అని, అడిగినప్పుడు కూడా నా దగ్గర 10,000 ఉన్నా 500 చాలా, 600 చాలా అని అడుగుతుంటే మీకు ఐడియా ఉండదు కదా నా పర్సులో ఎంత ఉంది అనేది. ప్రేమ కూడా అంతే. మీ దగ్గర ఎంత ఉన్నా ఎదుటి వ్యక్తి దానికోసం అడగాలి, క్రేవింగ్ లాగా ఉండాలి అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ప్రేమ ఉంటే చూపించాలి, చెప్పాలి కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు లవ్, షో ఇట్.